శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమాన అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకి మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టేసేసి మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. మకర రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ సుఖ సంతోషాలతో జీవితం అంతా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మా యొక్క ఛానల్లో ఇప్పుడు మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మే 1వ తారీఖున గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు. శని ధనస్థానంలో అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేకపోయినప్పటికీ 2025 మార్చి 29వ తారీఖుకి తృతీయంలోకి శని యొక్క మార్పు అనేది జరుగుతున్నది. అది చాలా బలం కలిగినటువంటి స్థానంగా చెప్పచ్చు అన్నమాట. దానివల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి రాగలుగుతారు. మరి వాటితో పాటు రాహువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రాహుగ్రహ తృతీయంలో ఉన్నందువలన వీరికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా గురువు ఎప్పుడైతే మే 1వ తారీఖున మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. వృత్తిపరంగా ఒక ఎత్తు ఎదగలుగుతారన్నమాట. అంటే చేస్తున్నటువంటి వృత్తిలో ప్రమోషన్స్ గురించి కానీ ఇంక్రిమెంట్స్ గురించి కానీ ఉన్న చోట కానీ వేరే ఉద్యోగపరంగా కానీ మీరు ప్రయత్నం చేసినట్లయితే 2024 మే తర్వాత గ్యారంటీగా ఒక మంచి స్థాయిలోకి మీరు వెళ్ళి స్థిరపడటానికి అవకాశంగా గోచరిస్తూ ఉన్నది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల గురించి గ్యారంటీగా ఈ సంవత్సరం ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నారు. పంచమంలో గురువు వచ్చినప్పుడు మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు. స్త్రీలకి మంచి అనుకూలమైనటువంటి స్థానంగా కూడా చెప్పచ్చు అన్నమాట. దీని ద్వారా పుత్ర సంబంధితమైన విషయాలు కలగటానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా పంచమంలో వచ్చినటువంటి గురువు యోగకారకుడుగా కూడా శాస్త్రంలో చెప్పబడింది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయంలోకి రాబోతున్నటువంటి శని కూడా యోగకారకుడు. అధికమైనటువంటి ఖర్చుకి శని ఒక కారకుడుగా తయారవుతాడు.
అధికమైనటువంటి ఖర్చును తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. అలాగే ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో శని ధనస్థానంలో ఉన్నందువలన వీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా అధికమైనటువంటి దూకుడుగా మాట్లాడడం వల్ల కొన్ని కష్ట నష్టాలు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారికి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు అనేవి ఎక్స్పెన్షన్లో చేయాలనుకున్నటువంటి మీ యొక్క ఆలోచన అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలత అనేది మే 1వ తారీఖు నుంచి పొందగలుగుతారు. వ్యవహార చిక్కుల నుంచి బయటకు రాగలుగుతారు. ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి ముడిపడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారంలో అవన్నీ సానుకూలపడతాయి. ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనేవి కూడా ముందుకు సాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఉద్యోగపరంగా కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మే నుంచి రాశివారు రాబోతున్నటువంటి క్రోధినామ సంవత్సరంలో పొందగలుగుతారు. ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి శని అన్నమాట. శని ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో అధికమైనటువంటి ఖర్చును సూచిస్తాడు. మీరు ఎంత సంపాదించినా సరే దానికి తగినటువంటి ఖర్చు కూడా ఈక్వల్గా ఉంటుంది. సంపాదన తక్కువగా ఉండదు. ఈ సంవత్సరం సంపాదన ఎక్కువగా ఉంటుంది. దానికి తగినటువంటి ఖర్చు కూడా కలిగి ఉంటారన్నమాట. పిల్లల ఎదుగుదల అనేది మీ మానసిక ప్రశాంతతకి గల కారణంగా తయారవుతుంది. ఇంట్లో వివాహం అనేది మే తర్వాత జరగటానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. పిల్లల యొక్క ఎదుగుదల వారికి వివాహం అనేది మీ మానసిక ఆనందానికి గల కారణంగా తయారవుతుంది. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. మే 2025 మార్చి తర్వాత స్టీల్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలిసి వస్తాయి ఈ రాశి వారికి. దానికన్నా ముందు ఫుడ్ ఇండస్ట్రీస్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొంచెం అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. డాక్టర్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. డాక్టర్స్కి వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. నర్సెస్ అలాగే ఫార్మాస్యూటికల్ సిబ్బంది, ఫార్మసిస్టులు, వారితో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. లాయర్స్కి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి గ్రహస్థితి మే తర్వాత పొందగలుగుతారు. కోర్టు రిలేటెడ్ కేసెస్, ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది మే తర్వాత. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో స్కూల్ యాజమాన్యాలు, స్కూల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అలాగే ఉపాధ్యాయులు, టీచర్సు, అలాగే వారితో పాటు ప్రిన్సిపల్స్, వీరందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కన్నా చెప్పవచ్చు. మే తర్వాత అనుకూలంగా ఉంటాయి. పుస్తక రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పుస్తక యజమానులకి, పుస్తక షాపు డీలర్స్కి వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అనేది ప్రశాంతమైనటువంటి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 10 సంపాదించగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం అనేది ఉండదన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మొబైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, మొబైల్ షాపుల యజమానులు, మొబైల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, మొబైల్తో రంగంతో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కన్నా చెప్పవచ్చు. ఇంజనీరింగ్ రంగం నిపుణులకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి యజమానులతో పాటు ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. బంగారు రంగ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, బంగారు దుకాణ యజమానులకి కూడా సంవత్సర ప్రథమాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మే తర్వాత నుంచి వారు బాగా సంపాదించగలుగుతారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి సంవత్సరంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి పొందగలుగుతారు. అంటే రాజకీయంగా ఒక పదవిని అధిరోహించగలుగుతారు. దానిలో కొనసాగటం అనేది జరుగుతుందన్నమాట. మరియు అలాగే వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం 10గా విస్తరించగలుగుతారు, బాగా సంపాదించగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చు. ఫోటోగ్రాఫర్స్కి వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఖర్చు అనేది అదే విధంగా కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉండదు అన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి యాక్టర్స్, టెక్నీషియన్స్, అలాగే వారితో పాటు ఎవరైతే డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, వీరికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు అన్నమాట. స్టీల్ రంగంలో స్టీల్ అనేది ఈ సంవత్సరం వీరికి అంతగా కలిసి వచ్చే విధంగా ఉండదు. స్టీల్ని కొంచెం దూరంగా పెట్టాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే శని ధనస్థానాల్లో ఏలినటి శని ప్రభావం రీత్యా పాత ఇనుముని కానీ స్టీల్ని కానీ దూరంగా పెట్టుకున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ఎందుకంటే గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి 3 పువ్వులు 6 కాయలుగా సంపాదించగలుగుతారు. హోటల్ రంగంలో డబ్బు సంపాదించడం అనేది ముఖ్యంగా క్యాఫే, టీ, హోటళ్ళు, రెస్టారెంట్లు యజమానులు వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి హోటల్ రంగంలో, క్యాటరింగ్ సర్వీసెస్లో, వాటితో పాటు కర్రీ పాయింట్స్లో పనిచేస్తున్నటువంటి వారు, కర్రీ పాయింట్స్ యజమానులకి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చు అన్నమాట. మరియు అలాగే పచారీ కోట్లు, టిఫిన్ సెంటర్స్తో రోడ్డు మీద ఉన్నటువంటి తోపుడు బండ్లు వీరందరికీ కూడా సంవత్సరంలో బాగా సంపాదించగలుగుతారు. మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. మాంసం దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఫిషరీస్, పౌల్ట్రీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, వ్యవసాయ వృత్తిగా కలిగినటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సొంటి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పురోహితులకి కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది అన్నమాట. చేతి వృత్తి పనుల వారు, ఉక్కు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వారికి అంత అనుకూలించదు. ఉక్కు లోహంతో బిజినెస్ చేసే వారికి కూడా అంతగా అనుకూలించదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చేతి వృత్తి పనుల వారికి ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా గోచరిస్తున్నది. వీరందరితో పాటు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి చాలా మంచి సమయంగా కూడా చెప్పచ్చు. రాశి విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే ఈ సంవత్సరం విజయాన్ని పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, అలాగే ఐఐటి, జిప్మర్, నైపర్ ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉన్నాయి. పురుషులకి కూడా వివాహ ప్రయత్నాల గురించి ప్రయత్నించినట్లయితే గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నందువలన అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ సంవత్సరంలో సానుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తున్నది. ఈ యొక్క రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొంది అఖండంగా యోగించబోతుంది అనేది చూద్దాం. ఇక రాశి వారికి, మకర రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే శని అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో లేడు కాబట్టి బ్లాక్ సాఫైర్ అంటే కాకి నీలాన్ని 3 నుంచి 5 క్యారెట్స్ వీరు మధ్య వేలు, పొడగాటి వేలు ఏదైతే ఉందో దానికి ధరించి సిల్వర్లో ధరించవచ్చు. దాన్ని ధరించి దాంతోపాటు శనికి తైలాభిషేకం కానీ, నువ్వుల నూనెతో శని ముందు దీపాన్ని వెలిగించడం కానీ, నువ్వులను దహనం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వాటితో పాటు శనిగ్రహ అష్టోత్తరాన్ని పఠించటం, అలాగే శనిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంటుంది. ఇక రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికి గోధుమతో చేసినటువంటి రొట్టెలను పంచినట్లయితే దేవాలయాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే పాత చెప్పులను కూడా మీరు ఎక్కడైనా సరే దేవాలయాల్లో వదిలిపెట్టినట్లయితే కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శనిగ్రహ కవచాన్ని పఠించడం అనేది కూడా ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ఇక రాశివారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో గురుగ్రహాన్ని పరిహారాన్ని పెంచుకోవటం అన్నమాట. గురుగ్రహ బలాన్ని పెంచుకోవటానికి పుష్యరాగాన్ని కూడా ధరించవచ్చు. 3 నుంచి 5 క్యారెట్స్ డైరెక్షనల్ ఫింగర్కి ధరించవచ్చు. దాన్ని ధరించకపోతే సింపుల్ రెమెడీస్గా వచ్చేటప్పటికి ప్రతి గురువారం లైట్ గోధుమ రంగు కలర్ కలిగినటువంటి ఒక షర్ట్ని కానీ, ప్యాంటుని కానీ, లేకపోతే స్త్రీలు దానికి తగినటువంటి రంగులో ఉన్నటువంటి బట్టను ధరించినట్లయితే వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహ కవచాన్ని పఠించాలి ఈ రాశివారు. మరి వాటితో పాటు మీరు గోధుమతో చేసినటువంటి రొట్టెలని కానీ, ఏదైనా ఒక గోధుమ రవ్వ ఉప్మాని కానీ మీ యొక్క దేవాలయాల్లో, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో పంచినట్లయితే గురువారాల పూట అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గోధుమ రవ్వతో ఉప్మాతో పాటు గోధుమ రవ్వతో స్వీట్ చేసి సాయిబాబా దేవాలయాల్లో పంచితే ఇంకా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు కేతుగ్రహ అనుకూలత అనేది కూడా ఈ రాశి వారికి చాలా ముఖ్యం అన్నమాట. కేతు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేడు కాబట్టి కేతు గ్రహానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలనేది చూద్దాం. కేతువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నాడు. మకర రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి వృత్తిపరంగా మరియు తండ్రి గారితో చిన్న పొరపత్యాలు కూడా కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారం ముఖ్యంగా వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది కేతుగ్రహ కవచాన్ని బాగా పఠించాలి. అలాగే వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరు ముఖ్యంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటించినట్లయితే వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంలో కూడా అనుకూలత పొందగలుగుతారు. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా చిన్న విషయాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వాటిని వీరు సాధించడం, పైకి రావటం అనేది జరుగుతుంది అన్నమాట. స్వస్తి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా పంపించండి. నా యొక్క సొంత ఛానల్ నన్ను సపోర్ట్ చేయండి.